So we'll solve some other things, okay? బాబు సైలెంట్గా ఉన్నాడు, పడుకున్నాడు అండి? లేదు, వాళ్ళ డాడీ మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళ డాడీతో ఆడుతా ఉన్నాడా? ఈడే నా పైన కూర్చున్నాడు, స్టార్ట్ చేస్తాడు. So then we'll go with some other examples, okay? సో ఇవన్నీ క్లియర్ కదా మీకు? ఎక్స్పాత్ వరకు సింటాక్సెస్ అంతా నేను కొన్ని ప్రాక్టీస్ చేశాను. ఓకే, సో యా విల్ గో విత్ ఎక్స్పాత్ యాక్సెస్ విల్ గో విత్ టుమారో, ఓకే? ఈ రోజు ఎక్స్పాత్ లోనే కొన్ని ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకు ఏంటి అంటే ఒక వెబ్సైట్ తీసుకుందాం. ఫ్లిప్కార్ట్ అన్నిటికీ ఐడి అయితే ఉంటది అనుకుంటా ఇక్కడ. ఓకే, సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేద్దాం ఇది. ఓకే, ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసేంత వరకు సినారియో ఇది. ఫ్లిప్కార్ట్కి వెళ్తున్నాం అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా. ఓకే, సో నేమ్ ఉంది, నేమ్ లొకేటర్, అందుకే నేమ్ లొకేటర్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ నేను యాక్చువల్ గా సెర్చ్ చేసేది ఐడి లేదంటే నేమ్. అవి రెండు లేదు అంటేనే నేను ఎక్స్పాత్ కి వెళ్తాను, సిఎస్ఎస్ లేదంటే ఎక్స్పాత్. ఓకే, ఇక్కడ నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ నేమ్ ఉంది కదా, డైరెక్ట్ గా నేను నేమ్ తీసేసుకుంటున్నా. స్టార్ట్ చేసే చూడు. సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదు, తంది వర్క్ ఫ్రమ్ హోమే. అచ్చా, యాక్చువల్లీ తను ఇప్పుడు నోటీస్ పీరియడ్ లో ఉన్నాడు కదా, చేసినా వస్తుంది, చేయకోకుండా వస్తుంది. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ ఇస్తా ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయితే నెక్స్ట్ రౌండ్ చూడాలి ఏమవుతుంది. క్యాప్జెమినీలో అప్పుడైతే ఇంకా తను వెళ్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది. అవును. సెండ్ కీస్ ఇక్కడ బుక్స్ టైప్ చేసి సేమ్ థింగ్ అని కీస్ ప్రెస్ చేస్తాను. సో రికార్డ్ అవ్వడం లేదు కదా, అవుతుందా? అపి ఓకే, సో వి ఎంటర్ ద థింగ్స్. ఇక్కడ మనం ఏం చేసాము, ఈ ఫ్లిప్కార్ట్ కి వెళ్ళేసి బుక్స్ అనేది ఎంటర్ చేసాము. ఓకే, రిపేర్ ఇస్ నీడెడ్. ఎందుకు ఇది? ఓకే, సో ఫైన్, ఇది బుక్స్ వస్తాయి. సో తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఐ జస్ట్ గో ఆన్ అండ్ ఓకే బెడ బెడ. సో ఇక్కడ చూడండి, నాకు ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోమని చెప్పాను నేను మన ఫస్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేమ్ అనేది చేంజ్ అవుతుందా? ఎస్ సార్ నో? టెక్స్ట్ తీసుకుందామంటే బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ చేంజ్ అవుతుంది. ఇది లింక్ అంటే ఆబ్వియస్లీ ఇది ఈ బుక్ లింక్, ఇది టైటిల్ అయితే సేమ్ ప్రోడక్ట్ నేమే ఉంటది. దెన్ నాకు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇంకా క్లాస్ తప్పితే వేరే ఆప్షన్ లేదు, రైట్? బికాజ్ ఎందుకంటే నాకు అన్నిటి డిఫరెంట్ గా ఉంటది అందుకే. ఓకే, నేను ఎక్స్పాత్ కి వెళ్తున్నా బికాజ్ ఎందుకు అంటే సో క్లాస్ తీసుకున్నామంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు సిఎస్ఎస్ రాసి మళ్ళీ సిఎస్ఎస్ ని ఎక్స్పాత్ కి కన్వర్ట్ చేయడం వద్దని నేను డైరెక్ట్ గా ఎక్స్పాత్ తీసుకుంటున్నా. సింటాక్స్ ఏంటి? // ఏ ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ అట్ క్లాస్
class is attribute equal to single quote value. ఓన్లీ చూడండి అన్ని ప్రోడక్ట్స్ అయితే సెలెక్ట్ అయ్యాయి అవునా, మల్టిపుల్ ప్రోడక్ట్స్. సో నేను ఈ ఎలిమెంట్ తీసుకుని మల్టిపుల్ ప్రోడక్ట్స్ మనకు క్లిక్ కావాలంటే క్లిక్ తీసుకోవచ్చు, లేదు అంటే నాకు దాంట్లో ఒక సింగిల్ ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు. సో ఎలా ఎక్స్ పాత్ బై గ్రూప్ కంప్లీట్ ఎక్స్ పాత్ ని బ్రాకెట్ పెట్టేసి ఇండెక్స్ నంబర్ ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్ళేసి నేను దీనిపైన క్లిక్ చేస్తున్నా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ నేమ్ బై డాట్ ఎక్స్ పాత్ కదా, బై డాట్ ఎక్స్ పాత్ లొకేటర్ ఓకే. సో డాట్ సో తర్వాత మనము ఇక్కడ క్లిక్ చేస్తున్నాం ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ పైన. సో ఒకసారి క్లిక్ అయిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇక్కడ యాడ్ టు కార్ట్ ఉంది కదా, యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాను. ట్రై దిస్ కోడ్. ఈ లైన్ నేను తీసేసి ఏం చేస్తున్నానంటే డ్రైవర్ డాట్ manage dot timeouts dot implicitly wait duration dot of seconds. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ టైమ్, సో ఎవ్రీ టైమ్ నాకు థ్రెడ్ డాట్ స్లీప్ ఇవ్వకోకుండా నేను ఎవ్రీ లైన్ కి ఇవ్వాలి. ఇక్కడ పేజ్ లోడ్ అవుతుంది అంటే మళ్ళీ అగైన్ థ్రెడ్ డాట్ స్లీప్ ఇవ్వాలి, ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ ఇవ్వాలి. సో అలా చేయకోకుండా నేను జస్ట్ ఒకటే లైన్ ఇస్తున్నా. సో ఇది ఏంటి అని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంప్లిసిట్ వెయిట్ ఒకసారి రాసామంటే కంప్లీట్ లైన్స్ కి అప్లికేబుల్ అవుతుంది. సో 20 seconds వెయిట్ చేయమని చెప్తున్నా. క్లియర్? దీనికి రాస్తాము ఫస్ట్. ఇది రన్ అవుతుందా లేదు చూద్దాం, వర్క్ అవుతుందా లేదా. సో ఇక్కడ వరకు వర్క్ అయింది, రైట్? దెన్ విల్ గో విత్ యాడ్ టు కార్ట్. సో ఇది యాడ్ టు కార్ట్ అవునా? సో యాడ్ టు కార్ట్ కి ఇక్కడ మనకు స్టైల్ ఉంది, అదర్ ఆప్షన్. సో విల్ గో విత్ దిస్ క్లాస్. ఓకే, division square bracket add to attribute name is a class equal to single quote is a value. సో ఇన్నాళ్ళు నాకు కొంచెం ఎక్స్పాత్ అనేది కొంచెం కష్టం అనిపించేది, కానీ ఇప్పుడు Multiple సింటాక్స్ divisions వచ్చిన తర్వాత ఈజీ అనిపిస్తుంది. లేదు, యాక్చువల్లీ నాకు ఆ కొత్త సిస్టమ్ ఏమైందంటే స్పీకర్ సరి పని చేయడం లేదా. అక్కడ దాని నుంచి జాయిన్ అయితే వాయిస్ క్లారిటీగా లేదంటున్నారు. అదే కంప్యూటర్ సైడ్ అవుతాను చూడాలి. మీరు ట్రై చేశారా వేరే బ్రౌజర్లో? అయితే రెస్పాన్సే చేయకపోయినది. వేరే బ్రౌజర్లో ట్రై చేశారా?
వేరే కాదు యాక్చువల్లీ ఇది ఈ సిస్టమ్ నాకు స్లోగా నాకు ఇంకో దాంట్లో మైక్ పనిచేయట్లేదు అన్నారు కదా. అంటే యాక్చువల్లీ జూమ్ ఇస్తాను అన్నిట్లో సేమ్ థింగ్ సేమ్ ఇష్యూనే. అవునా? జూమ్ లో అన్నిట్లో సేమ్ ఇష్యూనే. ఇది రెస్పాన్స్ అవ్వడానికి చచ్చిపోతాము. ఎరుప వస్తుంది. Dave at class. Right. It is add to cart button and హలో, ఇది numbers. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. Now it is clear. యా. మళ్ళీ మీ వాయిస్ రావట్లేదు. హలో, Hello, am I audible? ఎస్ ఎస్ ఆడిబుల్. ఇప్పుడు వస్తుంది. Hello, యా, ఇప్పుడు వస్తుందండి. am I audible, right? యా. సో ఇక్కడ బుక్స్ సెర్చ్ చేసి యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేయాలి. సో టెక్స్ట్ ఇక్కడ నేను టెక్స్ట్ యూజ్ చేసిస్తున్నా. మనకు యాడ్ టు కార్ట్ బటన్ అయితే సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ వన్. driver dot find element by dot xpath value and click. ఓకే, బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే నాకు యాడ్ టు ఇక్కడ ప్రోడక్ట్ వెళ్ళిన వెంటనే ఇక్కడ నాకు న్యూ ట్యాబ్ వస్తుంది. రైట్,
సో న్యూ ట్యాబ్కి వస్తే నేను హ్యాండిల్ చేయాలి ఎలా అంటే, ఇది మీకు తర్వాత చెప్తాను న్యూ ట్యాబ్కి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనేది. సో ఏం లేదు, ఇది మల్టిపుల్ విండోస్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విండో అడ్రస్ తీసుకోవాలి, ఇక్కడ విండో అడ్రస్ తీసుకోవాలి. విండో అడ్రస్ తీసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాం, డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్స్ అనేసి. ఓకే. గెట్ విండో హ్యాండిల్స్ ఇది ఏం చేస్తుందంటే మనకు అన్ని విండోస్ ఇస్తుంది అనమాట. పేరెంట్ విండో, చైల్డ్ విండో అలా. ఓకే, సో ఇస్తే ఈ విండోస్ అని నేను అన్ని ఒక దీంట్లో తీసుకుంటా, ఒక వేరియబుల్లో. ఏమిస్తుందంటే ఈ విండోస్ ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేసుకుంటే నాకు సెట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ వస్తుంది అనమాట. ఓకే, ఈ విండోస్ ఓకే సెట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ వస్తుంది. ఓకే, ఈ సెట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ వస్తాయి నాకు. సెట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ వస్తే ఈ సెట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ వస్తాయి మనకు. ఏంటి అంటే సెట్ అనేది ఆర్డర్ లో ఉండదు. ఓకే, సో ఇది మనకు ఆర్డర్ లో ఉండదు. సో పేరెంట్ ఏది, చైల్డ్ ఏది అనేది మనకు క్లారిటీ ఉండదు అనమాట. ఎస్ సార్. సో నాకు ఇది పేరెంట్ అడ్రస్, చైల్డ్ అడ్రస్ అనేది మనకు క్లారిటీ ఉండదు. సో అందుకే నేను ఏం చేస్తానంటే నేను ఈ టైటిల్ ది వాల్యుయేట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ టైటిల్. సో టైటిల్ నాకు ఇది మ్యాచ్ అయితేనే వెళ్ళేసి ఇది యాడ్ టు కార్ట్ బటన్ క్లిక్ చేయమని చెప్తాను. క్లియర్? ఇది టైటిల్ తీసుకుంటాను అనమాట. సో పేజ్ టైటిల్ పైన నేను వ్యాలిడేట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ టైటిల్ ఇది మ్యాచ్ అయితే వెళ్ళేసి నువ్వు క్లిక్ చేయమని చెప్తాను యాడ్ టు కార్ట్ బటన్. ఓకే, సిఎస్ఎస్ యూస్ చేయొచ్చు టెక్స్ట్ అని? లేదు, యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే గెట్ టెక్స్ట్ మెథడ్ యూజ్ చేస్తాను. టైటిల్ ఇది పేజ్ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ పేజ్ టైటిల్ అనే ఇక్కడ నాకు వెబ్సైట్ లోనే అవైలబుల్ ఉంటుంది పేజ్ టైటిల్. ఇక్కడ టైటిల్ వచ్చేసి ఇప్పుడు మనకు హెడ్డింగ్ లోనే ఉంటుంది, టాప్ లో హెడర్ లో. ఓకే, ఇప్పుడు మనకు టైటిల్ అనేది దొరుకుతుంది. ఇక్కడ టైటిల్ అండి ఇప్పుడు హెడ్ లోనే ఉంటది, హెడర్ లో. ఆ టైటిల్ తీసుకొని ఇది వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుందండి బాగా. వాలిడేట్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతూ వస్తుంది. బికాజ్ ఎందుకు అంటే నాకు ఏ అడ్రస్ ఎప్పుడది అనేది నాకు క్లారిటీ లేదు. బికాజ్ ఎందుకంటే సెట్ అనేది మనకు ఆర్డర్ లో అనేది స్టోర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, నౌ ఇట్ ఇస్ క్లియర్. ఒకసారి మాట్లాడండి అలా. హలో, మే ఆడిబుల్ నౌ? యా, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే, సో ఇది మనకు టైటిల్. ఇది మనకు టైటిల్, పేజ్ టైటిల్. ఇది ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది. ఓకే, ఈ పేజ్ టైటిల్ ఏమైనా నాకు మ్యాచ్ అయ్యింది. ఎలా చేస్తున్నారు అంటే ఇది డైరెక్ట్ గా నేను క్లిక్ చేయను, బికాస్ యాడ్ టు కార్ట్ బటన్ డైరెక్ట్ గా క్లిక్ చేయను. క్లిక్ చేస్తే ఏమవుతుంది, నాకు నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకు అంటే మనకు సెలేనియం ఇట్ హాజ్ ఓన్లీ కంట్రోల్. ఏం కంట్రోల్ ఉంటుంది, ఓన్లీ మనకు సెలేనియం ఈ కంట్రోల్ ఉంటుంది అనమాట. సెలేనియం కి ఓన్లీ ఇక్కడ మెయిన్ విండో కంట్రోల్ ఉంటుంది, ఇది చైల్డ్ విండో కంట్రోల్ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విండోకి షిఫ్ట్ అవ్వాలి. విండోకి ఇలా షిఫ్ట్ అవ్వాలి అంటే మనకు ఈ అడ్రసెస్ అయితే కావాలి. ఓకే, మనకు ఈ అడ్రసెస్ అయితే కావాలి, విండో అడ్రసెస్.
క్లియర్? హ్మ్. విండో అడ్రసెస్ అయితే మనకు కావాలి. సో ఆ విండో అడ్రసెస్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, విండో అడ్రసెస్ తీసుకుని సో తర్వాత నేను ఆ విండో కరెక్ట్ గా ఇదేనా కాదా అని వ్యాలిడేట్ అయితే చేస్తున్నా. హ్మ్. సో ఎలా వ్యాలిడేట్ చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి. సో నేను జస్ట్ ఫర్ లూప్ కి ఇస్తాను. నాకు యాక్చువల్లీ ఏ విండో అనేది తెలీదు. బికాజ్ ఇక్కడ ఎందుకంటే మల్టిపుల్ విండోస్ వస్తుంది కాబట్టి ఏ విండో అనేది తెలీదు. అందుకే నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా స్విచ్ అవుతాను అనమాట. హ్మ్. ఎలా స్విచ్ అవుతాను? సో ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటా, స్ట్రింగ్ విండో కోలన్ విండోస్. సో ఇదేం చేస్తుంది నాకు ఒక్కొక్క విండో అడ్రసెస్ అయితే ఇస్తుంది నాకు. రైట్, హ్మ్. ఒక్కొక్క విండో అడ్రసెస్ అయితే ఇస్తుంది. ఒక్కొక్క విండో అడ్రసెస్ అయితే ఇస్తుంది. సో ఒక్కొక్క విండో అడ్రస్ ఇస్తే నేను షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఆ విండోకి షిఫ్ట్ అవ్వాలి. సో ఎలా షిఫ్ట్ అవ్వాలి? ఓకే, షిఫ్టింగ్ ద విండోకి షిఫ్ట్ అవ్వాలి. విండోకి షిఫ్ట్ అవ్వాలి అంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో. ఈ విండోకి షిఫ్ట్ అవుతున్నా. సో షిఫ్ట్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇది కంటిన్యూస్ గా నాకు ఎన్ని విండోస్ ఉంటే అన్ని విండో షిఫ్ట్ అవుతున్నా. బట్ Hmm. షిఫ్ట్ అయిన తర్వాత నేను ఈ కండిషన్ అనేది వ్యాలిడేట్ చేస్తున్నా. ఏంటి? సో ఫస్ట్ ఈ టైటిల్ తీసుకుంటున్నా. మైట్ బి ఈ టైటిల్ అన్నా కానీ ఈ టైటిల్ అన్నా కానీ నాకు తెలియదు. ఏదో ఒక టైటిల్ అంటే ఏ విండోకి షిఫ్ట్ అయిందో నాకు తెలీదు. ఆ విండో టైటిల్ అనేది తీసుకుంటున్నాను. డ్రైవర్ డాట్ గెట్ టైటిల్. సో ఈ టైటిల్ దీనికి ఈక్వల్ ఉండాలి. Hmm. ఈ టైటిల్ కి ఈక్వల్ ఉండాలి. సో ఇన్ కేస్ బోత్ ఈక్వల్ ఉంది అంటే వెళ్ళేసి నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత బ్రేక్ చేసేస్తున్నా. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నాకు 100 విండోస్ ఉంటాయి అనుకుందాం. 100 విండోస్ 200 విండో అన్ని విండోస్ షిఫ్ట్ అయ్యి టైటిల్ వ్యాలిడేట్ చేసేది నాకు ఊరికే అవసరం లేదు. నాకు వచ్చేది ఏంటి, నాకు ఈ ప్రోడక్ట్ వచ్చిందా, దెన్ యూ జస్ట్ గో అండ్ క్లిక్ ఇట్. ఓకే, Yeah. క్లిక్ చేసేయండి వేస్తున్నా. ఇలా మనము మల్టిపుల్ విండోస్ అనేది హ్యాండిల్ చేస్తాం రియల్ టైంలో. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా ఇంకా సెకండ్ ట్యాబ్ ఓపెన్ చేస్తుంది ఈ స్విచ్ అని పెడితే. అవును. సో అవును, స్విచ్ అనేది డైరెక్ట్ గా సెకండ్ ట్యాబ్ ఓపెన్ చేయదు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు గెట్ విండో హ్యాండిల్స్ ఏం చేస్తుందంటే నాకు పేరెంట్ విండో అడ్రస్, చైల్డ్ విండో అడ్రస్ మనకు ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యింటే అన్ని విండోస్ అడ్రసెస్ ఇస్తుంది. Hmm. బట్ ఇక్కడ ఏంటి అంటే నాకు గ్యారంటీ లేదు. ఫస్ట్ విండో పేరెంట్ ఉంటది, సెకండ్ విండో ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, అది గ్యారంటీ లేదు. బికాస్ ఎందుకంటే సెట్ ఈస్ నాట్ స్టోర్డ్ ఇన్ ఆర్డర్ లో స్టోర్ చేయదు. Hmm. అది క్లియర్? Yeah. సెట్ ఈస్ నాట్ స్టోర్డ్ ఇన్ ఆర్డర్లీ. ఓకే, ఆర్డర్ అనేది మనకు స్టోర్ అవ్వదు. అందుకే నాకు ఇది ఏ విండో అనేది క్లారిటీ లేదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ విండో తీసుకుంటున్నాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ పేరెంట్ ఆర్ చైల్డ్. తర్వాత నేను స్విచ్ చేస్తున్నా విండోకి. స్విచ్ అయిన తర్వాత నేను ఆ తర్వాత చెక్ చేస్తున్నా ఇది పేరెంట్ విండోనా చైల్డ్ విండో. నాకు కావాల్సింది చైల్డ్. సో చైల్డ్ విండో ఉంటేనే వెళ్ళి క్లిక్ చేయమని చెప్తున్నా, అంతే. Hmm. క్లియర్? Yeah. ఒకసారి క్లిక్ అయిపోతే స్టాప్ చేసే. ఓకే, ఓకే. ఫస్ట్ ఇది నేను క్లోజ్ చేయాలి. Slash span square bracket. బట్ ఏ తీసుకున్నా అట్రిబ్యూట్ రోల్ తీసుకున్నా.
ఎలిమెంట్ ఎందుకు తీసుకోవడం లేదు? ఓకే ఇట్లా మనకు అవుతుంది. ఎవడు సో చూడండి, యాడెడ్ టు కార్ట్, రైట్? రైట్, ప్రోడక్ట్ అనేది కార్ట్ కి యాడ్ అయ్యింది. ఓకే, ఓకే, అండర్స్టూడ్, రైట్? ఓకే, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ అయితే చూద్దాం మనము. ఓకే, సంథింగ్ python.org. ఓకే, ఎలిమెంట్స్ అంటే ఒకటి ట్రై చేద్దామా? కొంచెం వేరేది ఇస్తానా అండి, కోడింగ్ దేనే కాకుండా. ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేయరా, లింక్ చార్ట్లో పెట్టా, ఇక్కడ మన టీమ్స్ చార్ట్లో పెట్టా. ఇక్కడ రాలేదంటే వాట్సాప్లోనే పెడతా ప్రాబ్లం. యా, కనిపిస్తుంది చూడండి. జస్ట్ ఫస్ట్ యూఏలో చూద్దాము, తర్వాత కోడింగ్కి వెళ్ళచ్చు. ఆ రోజు చేశారు కదా ఫస్ట్ సిటీ సెలెక్షన్ ఒకటి. ఓకే, ఏదో ఒక సిటీ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇది నాకు బెంగళూరు సెలెక్ట్ చేయాలి. అలా కదా ప్రెసెంట్ ఇప్పుడు తర్వాత చేద్దాం. ఫస్ట్ మామూలుగా ఏదో సెలెక్ట్ చేయండి, బెంగళూరు సెలెక్ట్ చేయండి. ఇంకోటి కూడా చెప్తాను నేను, కొన్ని ఛాలెంజెస్ ఇందులో ఉంటాయి. లేదు లేదు, యాక్చువల్లీ ఫస్ట్ మీరు కావాలన్నది ఏంటి? అవును, ఇంక ఇదే కాదు, నెక్స్ట్ ఇంకోటి ఉంది, అందులో చాట్ బోట్ ఒకటి ఉంది కదా, అందులో ఒకసారి కూడా చూద్దాము. ప్రస్తుతానికి అయితే సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఏమేమి చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏది సెలెక్ట్ చేయాలి చెప్పండి. బెంగళూరు అని సెలెక్ట్ చేయండి, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఆటోమేటిక్ లో బెంగళూరు అని సెలెక్ట్ చేయండి. ఏదైనా ఒక సిటీ సెలెక్ట్ చేయాలి, రైట్? యా, విల్ గో విత్ బెంగళూరు. ఓకే, manage dot duration dot. Okay, driver dot get this one. ఓకే, సో ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంది కదా, సో దెన్ ఐఎమ్ గో విత్ టెక్స్ట్. ఓకే, ఓకే,
ఓకే. సో, టెక్స్ట్ తీసుకుంటా. లేదు అంటే ఇది లొకేషన్ పైన నేను తీసుకోవచ్చు. ఇలా అయినా ఓకే. సో, దిస్ ఐ విల్ టెల్ యూ టుమారో ఓకే. సో, లొకేషన్ ఇక్కడ నాకు బేస్డ్ ఆన్ దిస్ నేను లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా అనేసి. ఓకే. యాహ్! క్లాస్ నేమ్ ఉంది. మళ్ళీ దానికి ఇంకొక అవును. వాల్యూ ఉంది. టెక్స్ట్ ఉంది. ఇప్పుడు హ్మ్. నేను క్లాస్ నేమ్ తీసుకున్నానంటే స్పాన్ @ స్క్వేర్ క్లాస్. బ్రాకెట్ అట్ ద క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్ వాల్యూ. సో, ఇప్పుడు ఏమవుతుంది నాకు టోటలీ 12 ఎలిమెంట్స్ అనేది మనకు సెలెక్ట్ అయ్యాయి అనమాట. లొకేషన్స్ ఏ లొకేషన్స్ ఉన్నాయన్నీ. హ్మ్. ఓకే. బట్ నాకు యాక్చువల్లీ ఫస్ట్ వన్ కావాలి బెంగుళూరు. అవునా? హ్మ్. సో, బెంగుళూరు కావాలి అంటే సో నాకు ఇక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్ టెక్స్ట్ ఉంది కదా. సో, హ్మ్. జస్ట్ ఐ గో విత్ ద టెక్స్ట్. ఓకే. హ్మ్. సో, లేదు నాకు ఇక్కడ కంప్లీట్ అన్ని సిటీస్ అన్ని కావాలి. సో, సిటీస్ అన్ని కావాలి అంటే దెన్ ఐ గో విత్ దిస్ వన్. ఇది వెళ్తే ఏమవుతుంది? ఫైన్. ఫస్ట్ విల్ గో విత్ దిస్ వన్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. సో, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ వాల్యూ. సో, 2 బెంగుళూర్స్ ఉన్నాయి. 2 బెంగుళూర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. ఎక్కడ ఉంది ఇంకొకటి? ఓకే. సో, సెకండ్ వన్ సెలెక్ట్ అవుతుంది. సో, అందుకే ఇది కంప్లీట్ ఎక్స్‌పాత్ ని నార్మల్ బ్రాకెట్ లో పెట్టేసి ఇది సెకండ్ వన్ తీసుకుంటున్నా. ఓకే. హ్మ్. సో, ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్‌పాత్ వాల్యూ అండ్ జస్ట్ గో అండ్ క్లిక్. ఓకే. క్లిక్ చేస్తాను. సో, క్లిక్ చేసిన తర్వాత సో, ఇప్పుడు నేను నేమ్ అండ్ ఫోన్ నంబర్ అండ్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. హ్మ్. రైట్? హ్మ్. సో, జస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా. సో, నేమ్ కి ఇక్కడ మనకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేమ్ ఉంది లొకేటర్. అది కాదు. జస్ట్ ఇక్కడ గో ఒక విత్ నిమిషం, నేమ్ ఒక లొకేటర్. నిమిషం ఒకసారి అందులోకి వెళ్ళరా. అది కాదు, అక్కడ కాదు మనం చేయాల్సింది. అది కొంచెం ఈజీనే. ఇప్పుడు ఇక్కడికి ల్యాండ్ అయ్యారు కదా, కింద మీకు వాట్సాప్ కింద ఒక బాట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని కింద. అది కాదు, వాట్సాప్ ఓకే. కాదండి. దాని కింద నీకు ఒక బాట్ ఆప్షన్ చాట్. కనిపిస్తుంది. యా, చాట్ బాట్. యా. సో, దీన్ని మనం చేయాలి ఆటోమేట్. ఓకే. ఎస్. ఫైన్. ఫస్ట్ దీన్ని నేను చాట్ విండోని క్లిక్ చేస్తాను. ఓకే. సో, ఇక్కడ మనకు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మనకు విడ్త్ హైట్ ఉంది. ఇవన్నీ తీసుకోలేను. రైట్. వ్యూ ఫిల్ ఇవన్నీ తీసుకోలేను నేను. ఓకే. సో, ఇక్కడ క్లాస్ ఉంది కదా. సో, ఈ క్లాస్ అయితే నేను తీసుకుంటున్నా. ఓకే. ఓకే. // బటన్ అట్ క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్ వాల్యూ. సో, ఇది బటన్ అయితే సెలెక్ట్ అయ్యింది. రైట్? సో, ఇది బటన్ అయితే నేను క్లిక్ చేసేస్తున్నా. డ్రైవర్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్‌పాత్ సో వాల్యూ దీనిపైన నేను క్లిక్ చేస్తున్నా. ఓకే. సో, నేను క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకే. సో, ఆ మెసేజ్ అపియర్ అయిందా లేదా అని చూస్తాం. ఓకే. యా. సో, టైమ్ అండ్ ఇది మెసేజ్. సో, మెసేజ్ ఇది క్లాస్ ఉంది. సో, // పేరెంట్ క్లాస్. ఓకే. p ట్యాగ్ అట్ క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఇదే వాల్యూ. ఓకే. సో, నాకు చూడండి 2 మెసేజెస్ అపియర్ అయ్యాయి. రైట్. సో, నేను ఫస్ట్ తీసుకుంటాను ఏంటి అనేసి. సో, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్‌పాత్. ఓకే. ఈ ఎలిమెంట్ తీసుకుంటున్నా. రైట్.
సో ఇక్కడ నేను మెసేజ్ ఇచ్చింది ప్రింట్ చేస్తున్నా. ఓకే, వెదర్ ఐఎమ్ గెటింగ్ మెసేజ్ ఆర్ నాట్. ఓకే, ఆటో జనరేటెడ్ మెసేజ్ కదా, సో చెక్ చేస్తున్నా మెసేజ్ వచ్చిందా లేదా అనేసి. మెసేజ్ వచ్చేసింది, రైట్? యా సో ఇప్పుడు నేను ఏంటంటే బేస్డ్ ఆన్ మెసేజ్ నాకు ఇక్కడ లెట్స్ గెట్ స్టార్ట్ అని. సో ఇప్పుడు మనకు ఏంటి మనకు సినారియో అంటే జస్ట్ ఆటోమేషన్ లో ఈ విండో ఓపెన్ చేస్తే నాకు మెసేజ్ వస్తుందా లేదా అనేసి చెక్ చేస్తున్నాం. సో ఇది ఒక సినారియో, ఆ తర్వాత రైట్? బటన్ కూడా కనిపిస్తుందా లేదా అని కూడా చూడాలి కదా, బటన్ కూడా ఎనేబుల్ అయిందా లేదా. ఈ బటన్సా? విచ్ లెట్స్ వన్? గెట్ స్టార్టెడ్, యా ఫస్ట్ వన్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా. అదే లెట్స్ గెట్ స్టార్టెడ్, అవును. సో ఈ తర్వాత నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎలిమెంట్ కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఓకే, ఇది ఈ బటన్ ఉందా లేదని చెక్ చేసేద్దాం. యా చూసి దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ వేరే బటన్, టెక్స్ట్ వస్తుంది. అవును. బటన్ వేసి తర్వాత నేనేం చేస్తున్నాను, అక్కడ నేను వ్యాలిడేట్ పెడుతున్నా, ఈ ఫైండ్ ఎల్స్ పెట్టుకున్నా పర్వాలేదు. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్ పాత్ వాల్యూ, ఓకేనా? సో ఇది ఎలిమెంట్ కదా, ఏది గెట్ ఇట్ స్టార్ట్ సమ్ బటన్, బటన్ ఎలిమెంట్. సో దీనికి నేను లోకల్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, వెబ్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫైండ్ చేస్తున్నా. సో ఇది బటన్, బటన్ ఈస్ ప్రెసెంట్ ఆర్ నాట్, ఈస్ డిస్ప్లేడ్ ఆర్ ఎనేబుల్. ఎనేబుల్ ఉంటే నేను క్లిక్ చేయమని చెప్పేస్తున్నా. ఓకే, ఈస్ డిస్ప్లేడ్ కాదు, ఎనేబుల్. బటన్ అనేది ఎనేబుల్ ఉండాలి కదా. సో ఈస్ ఎనేబుల్, ఈస్ ఎనేబుల్. ఐఎమ్ జస్ట్ గో అండ్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, just go and clicking. ఓకే, ఒకసారి క్లిక్ చేస్తే ఇట్ ఆస్కింగ్ మీ ద ఎండ్. ఓకే, సో ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ టెక్స్ట్ ఉంది, ప్లేస్ హోల్డర్ తీసుకుందాం. ఓకే, బికాజ్ ఎందుకంటే మనకు ఇక్కడ విజిబుల్ టెక్స్ట్ ఉంటుంది కదా, సేమ్ థింగ్ అలాగే ఉంటుంది, అందుకే. టెక్స్ట్ తీసుకోవాలి. స్లాష్ ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ ఎట్ ది వాల్యూ. సో ఇది నేను సింగిల్ కోట్ కింద పెట్టుకుంటాను, డబుల్ కోట్ అంటే స్ట్రింగ్ కన్సిడర్ అవుతుంది, అందుకే. If button is there, I'm just go and click on it. లేదు అంటే టెస్ట్ ఫెయిల్ అని పెడుతున్నా. సో ఓకే, అండ్ ఇక్కడ మనకు గెట్ ఇట్ స్టార్ట్ ఉంది కదా, ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేస్తున్నాం, సంథింగ్ ఏబిసి. జస్ట్ సబ్మిట్. ఓకే, సో సబ్మిట్ చేస్తే అగైన్ అండ్ అగైన్ మనం సబ్మిట్ చేస్తూనే ఉండాలని అయితే. ఓకే, సో నేమ్ ఏబిసి అండ్ సబ్మిట్ చేద్దాం. ఓకే, ఎలిమెంట్. సో 2 బటన్స్
అయితే సెలెక్ట్ అయ్యాయి. గెట్ ఇట్ స్టార్ట్ ఇది సెకండ్ వన్. దెన్ ఐ విల్ గో విత్ ద క్లాస్. ಅಪ್ಪಿ ಅವ್ನು ಎಸ್ಸಿ ಮಾಡಿದಂಗಿದೆ ನೋಡು ಚಂದ್ರು, ಸ್ಮೆಲ್ ಬರಕ್ಕೆ. ఓకే, ఇప్పుడు మనం దీనిపైన అయితే క్లిక్ చేసాం. అగైన్ సబ్మిట్. మా గుండగాడు ఇసిపైన ఎసి చేస్తున్నాడు. చేస్తున్నాడని పాస్ ఇది రిటర్న్ కి వెళ్ళాడు. ఓకే, సో ఇక్కడ వరకు మనం చేసాం కదా, చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేసి. ఏబిసి వరకు తర్వాత ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి కదా, సబ్మిట్ చేయాలి. తర్వాత ఫోన్ నంబర్ కి నేమ్ ఉంది, సో నేమ్ లొకేటర్. in case phone number 123456789. Okay, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ నేమ్ వి హావ్ నంబర్ ఎంటర్ చేయాలి. నంబర్ ఎంటర్ చేసేకి రాసాను, బట్ ఇట్స్ ఎందుకంటే అక్కడ కంట్రీ కోడ్ది ఏదో ఉంది, అది ఏమైనా రీజనా? లేదు, ఇది కదా, ఇది ఫైండ్ చేశాను. ఇది ఫోన్ డైరెక్ట్ గా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది ఫోన్. రిక్వర్డ్ వాల్యూ అని ఒకటి ఉంది కదా, నా +91 అని. రిక్వర్డ్ వాల్యూ +91 అని ఉంది, అది మీరు ఇవ్వాలేమో. రిక్వర్డ్ వాల్యూ +91 అని. డేటా ఇక్కడ నుంచే కదా తీసుకునేది నంబరు. ఓకే, టైపే కావడం లేదు మెయిన్ థింగ్. ఓకే, 6 తో స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. యా 7 డిజిట్ అని. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో టైం తీసుకుంటుందా?
నేమ్ ఫోన్ కరెక్ట్ గానే ఉంది, మ్మ్. ఎలిమెంట్ కరెక్ట్ గానే ఉంది, నేమే ఇచ్చాను. ఫోన్ 1 అనేది మనకి చాలా ఉంటాయేమో ఇండెక్స్ ఒకసారి యా చూడండి. ఐడి ఐడి అదే ఫోన్ లేదు 1 లేదు, అనేది. ఐడి వాల్యూ తీసు. మ్మ్. ఆ ఫోన్ 1 అన్నది ఆ పేజ్లో చాలా దగ్గరలో ఉంటుంది. ఓకే, వాట్ విల్ డూ బిఫోర్ సెండ్ కీస్ క్లిక్ చేద్దాం. ఎలిమెంట్స్ అయితే కరెక్ట్ గానే ఉంది, రైట్, మన ప్రాబ్లం లేదు అండ్ ఎర్రర్ కూడా రావడం లేదు. క్లిక్ చేసిన తర్వాతనే ఎంటర్ చేయాలి. మైట్ బి. క్లిక్ చేయాలి. ఇప్పుడు అవుతుంది. నో, ఇట్స్ నాట్ క్లికింగ్ ఆన్ ఇట్. క్లిక్ కావడం లేదు. ఎలిమెంట్ ఇన్ కేస్ ఎలిమెంట్ ఫైండ్ అవ్వలేదు అంటే నాకు ఎర్రర్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఫైండింగ్ ద ఎలిమెంట్. ఓకే, క్లిక్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. వెయిట్, ఐ థింక్ ఇది టైం తీసుకుంటున్నట్టుంది. జస్ట్ సెకండ్. ఎంటర్ అయితే కావడం లేదు. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? సో అది ఒకసారి క్లిక్ చేస్తే క్లిక్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ వస్తుంది. నా కంట్రీ కోడ్తోనే అనిపిస్తుంది. అక్కడ రిక్వైర్డ్ కీ ఉంది కదా, ఒకసారి చేయండి. అది కంట్రీ కోడ్ అనేది సెలెక్ట్ చేసి చేంజ్ చేసినట్టుగా యాడ్ చేయండి. ఫస్ట్ కంట్రీ కోడ్ చేంజ్ చేయడానికి చూడండి. అట్లీస్ట్ కంట్రీ కోడ్ క్లిక్ వరకు చూడండి, అంత చేంజ్ చేయకపోయినా. రైట్, అక్కడ యాక్చువల్లీ ఇది పైన అంటున్నారా? అది క్లిక్ అయినట్టుగా చేస్తే ఇప్పుడు అది క్లిక్ అవుతుందో లేదో చూద్దాం కంట్రీ కోడ్ది. ఒకవేళ అది వర్క్ అవుతుందంటే మనం కంట్రీ కోడ్ క్లిక్ చేసి కంట్రీ కోడ్ ఇచ్చి నెంబర్ ఎంటర్ చేయొచ్చు.
చూసారా, ఇప్పుడు అయింది ఓకే. కదా. సో అందుకే ఇప్పుడు మనము ఇప్పుడు సెర్చ్లోనే జస్ట్ మనము అది మెయిన్ ఓకే. ప్రాబ్లమ్. కంట్రీ కోడ్ అనేది మనకి యూఏలో డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది కాబట్టి ఎంటర్ చేస్తున్నాం, కానీ ఆటోమేషన్ చేసినప్పుడు కంట్రీ కోడ్ అని సెలెక్ట్ చేయకపోతే అక్కడ క్లిక్ అవ్వట్లేదు. ఇప్పుడు సెర్చ్ వరకు ఓకే. సో వచ్చిందా, దెన్ ఐఎన్ అని కొడితే ఇండియాది వస్తుంది. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనకి నెంబర్ క్లిక్ చేసి ఎంటర్ చేయడానికి అలో చేస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు మనం ఐఎన్ టైప్ చేయాలా? Hmm. అదే చెప్పాను ఓకే. స్టార్ట్ నుంచి. 1M clicking on it. Any element. Okay. And so input is a tag, square bracket, class equal to single input one. ఓకే. కీ స్టార్ట్ ఇది నేను ట్రై చేస్తాను. కీ స్టార్ట్ అండ్ డౌన్. Select keys, enter or select. కీ సెలెక్ట్ ఏమో కదండి. ఓకే. సమ్ అదర్ థింగ్ సెలెక్టెడ్. ర్యాండమ్గా ఏది ఏదో ఐఎన్? ఒకటి ఫస్ట్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసినట్టుంది అది. లేదు లేదు, యాక్చువల్లీ ఇది ఐఎన్ తీసుకునింది కదా, ఐఎన్ టైప్ చేశాను. దెన్ ఇట్స్ గో టు డౌన్. ఓకే, డౌన్ యారో క్లిక్ చేశాను. అంటే ఐఎన్ ఉన్నవి చాలా ఉంటాయి కదా, మీరు స్టార్ట్స్ విత్ ఐఎన్ అని కాకుండా. It is working. Yeah, now we'll go and type, right? On the cell in. మీరు ఇక్కడ ఎల్స్ డాట్స్ అండ్ కీస్ ఈఎల్ఈ అని ఇచ్చారు, ఎస్ఈ ఇవ్వలేదు. ఈఎల్ఈ డాట్ సెండ్ కీస్, ఈఎల్ఈ ఎలిమెంట్ అని పెట్టారా? ఓకే ఓకే. ఈ తర్వాత ఇక్కడ ఈఎల్ఈ అని ఇచ్చి ఓకే ఓకే కూల్ ఎలిమెంట్స్.
ఎంటర్డ్ నో రైట్ ఎంటర్ అవ్వలేదు. అవును అక్కడ సో ఐమ్ జస్ట్ చెక్ విత్ దిస్ బుక్ జావా స్క్రిప్ట్ కోడ్ తో రాయాలి బికాజ్ ఈ ఎలిమెంట్ ఇస్ నాట్ ఇంటరాక్టబుల్ ప్రాపర్లీ. ఇది ఓకే సెలెక్ట్ అవుతుంది, అది కాదు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ మనకు ట్రిప్ అవ్వాలి. ఓకే యా ఐ విల్ చెక్ విత్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఓకే 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 ఎంతవరకు సో టుడే నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. సో టుమారో వచ్చేసి నేను ఎక్స్పాత్ యాక్సెస్ వన్ కంప్లీట్ చేస్తాను. ఓకే సరే ఇక్కడ దాకా రాసింది ఒకసారి ఈ కోడ్ పంపిరా వాట్సాప్లో. ఎస్ ఎస్ వెయిట్ నేను ట్రై చేస్తాను ఈరోజు. వాట్సాప్లో పెట్టిరా.